తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ప్రజెంట్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండగా ఇప్పుడు కొత్త పార్టీలు సైతం పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. అదేవిధంగా సగం మంది ఎంపీలు బీజేపీ నుండే ఉన్నారు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బీజేపీలో జోష్ తగ్గిందనే వాదన వినిపిస్తుంది. సొంత పార్టీలో కుమ్ములాటలు బీజేపీని వెనక్కి నెట్టిస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది. సొంత పార్టీ నేతలే ఏకంగా బహిరంగంగా విమర్శలు చేసుకునే స్థాయికి ఇప్పుడు పరిస్థితులు వెళ్ళాయి. దీంతో తెలంగాణలో పార్టీని ఎలాగైనా సెటరైట్ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ మే 9న రాష్ట్రానికి వస్తుండడం ఆసక్తికరంగా మారింది. మరి ఎందుకు, ఏంటి? హావెల్లు నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా కొన్ని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, వరంగల్ కోచ్ ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను సైతం నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ టూర్ ను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ టూర్ లో మోడీ తెలంగాణ నేతలతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీని లైన్ లో పెట్టాలంటే క్లాస్ తీసుకోవాల్సిందేనని మోడీ భావిస్తున్నారట. గతంలోనూ మోడీ తెలంగాణ నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితులు బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకోవడంతో ఖచ్చితంగా సమావేశమై నేతలతో చర్చించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో కొందరు నేతల్లో మోడీ టూర్ పట్ల టెన్షన్ మొదలైందనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతుంది. ఇక గతంలో ఎంపీలతో సమావేశమైన మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో అధికారం వచ్చే అవకాశం ఉన్నా దానిని కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని, మరింత యాక్టివ్గా ఉండాలని ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎంపీలతో సమావేశమైతే ఎలాంటి క్లాస్ తీసుకుంటారో అన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తుంది. మొన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బిజీగా ఉండగా ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో దక్షిణాదిపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా కర్ణాటక, తమిళనాడు లక్ష్యంగా కీలక అడుగులు వేస్తుంది. ఇక సౌత్ లో తెలంగాణలో బీజేపీ కాస్త బలంగా ఉండడంతో ఇక్కడ నుండే ఆపరేషన్ ప్రారంభించాలని కూడా కాషాయ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అధిష్టానం నేతలకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు మోడీ టూర్ లో కొత్త అడుగుల దిశగా కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధాని బహిరంగ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళా బిల్లు డీలిమిటేషన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనలో మోడీ ఎలా అటాక్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డీలిమిటేషన్ ను బీఆర్ఎస్ సైతం వ్యతిరేకించడంతో ఆ పార్టీ తీరుపై ఎలా స్పందిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ప్రధాని పర్యటన తర్వాత కొందరు కేంద్ర మంత్రులు కూడా తరచూ రాష్ట్రానికి వస్తారని తెలుస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాల గురించి ప్రజలకు తెలిసేలా పలు కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి బీజేపీలో చాలా కుమ్ములాటలు ఉన్నాయని కూడా చాలా మంది కమెంట్ చేస్తూ ఉంటారు ప్రత్యర్థులు. బట్ ఇలాంటి టైంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మేజర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నది. అయితే ఈ హోదాని డెఫినెట్ గా బీజేపీని దాన్ని కైవసం చేసుకునే రేంజ్ లో ఇప్పుడు పార్టీని డెవలప్ చేయాలని కూడా బీజేపీ పార్టీ యోచిస్తుంది. అయితే నార్త్ లో ఇప్పటి వరకు చూసుకుంటే బీజేపీ తన పంతాన్ని బాగానే చూయించుకుంటుంది. కానీ ఇక సౌత్ విషయానికి వస్తే ఎక్కడ కూడా పెద్ద ప్రభావం చూపించలేకపోతుంది. బట్ అందులోనూ తెలంగాణలోను ఎస్పెషల్లీ కొత్తగా అంటే చేసేదేమి లేదు. ఉన్నటువంటి ఎంతో మంది ఎంపీలు అండ్ ఉన్నటువంటి లీడర్లు ఎవరున్నా కానీ బీజేపీని బలోపేతం చేయడంలో చాలా వెనకబడ్డారన్న అసంతృప్తి మోడీలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసమనే ఈ వచ్చేటువంటి టూర్ లో రకరకాల అంటే పార్టీ ఎదుగుదలకు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్లాన్లు చేయాలనేటువంటి దిశానిర్దేశాలు అండ్ అదే విధంగా ఉన్నటువంటి పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ఘర్షణలు అండ్ దాని తర్వాత ఉన్నటువంటి లోటుపాట్లు అన్ని కూడా సరిచేసేటువంటి ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో వచ్చి కూడా ఇలాంటి సిట్రైట్ చేసినా కానీ స్టిల్ ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా గ్రోత్ లేదు.
అట్లీస్ట్ స్టెప్ బై స్టెప్ అన్న ఎంతో కొంత ఉండాలి. కానీ ఇప్పుడు రకరకాల వర్గాలు, రకరకాలైనటువంటి వాదనలతోటి, రకరకాలైనటువంటి ఒపీనియన్స్ తోటి బీజేపీలో ఉన్నటువంటి నేతలు ఉండేసరికి ఈ పనిని ఏదైనా కొంచెం సిట్రేట్ చేసే పనిలో ఇప్పుడు డెఫినెట్ గా కేంద్రం నుంచి వెళ్ళి మోడీనే దిగి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే లేటెస్ట్ గా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఏదైతే ఇప్పుడు నార్త్ లో జరిగినటువంటి ఎన్నికలు, సౌత్ లో కొన్ని ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ తన పోరాటే వరకు పోరాడింది. బట్ దాని తర్వాత అక్కడ రిజల్ట్ ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ మొత్తం సౌత్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. అంటే ఇప్పుడు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలా కేరళ కావచ్చు, ఇలా ఏంటంటే కంప్లీట్ గా సౌత్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇక్కడ బీజేపీని బలంగా తీర్చిదిద్దాలన్నదే అక్కడ మోడీ ప్లాన్. సో అందుకోసమని ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలలో, ఈ రాష్ట్రాలలో బీజేపీ ఎంత కొట్టుకున్నా చాలా తక్కువగానే ఉంటుంది. బట్ అందులోనూ దీన్ని కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా అండ్ ఉన్నటువంటి లోటుపాట్లను సెట్ చేసే విధంగానే ఇప్పుడు మోడీ ఈ రాకతో ఉంటున్నారు. బట్ మోడీ రాక డెఫినెట్ గా ఉన్నటువంటి కొంతమంది ఎంపీలకు, కొంతమంది లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుండడంలో ఈజీగా అర్థమైపోతుంది. అంటే వస్తే ఏం చెప్తారు, ఎలాంటి క్లాస్ పీక్తాడు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పార్టీలో ఉన్నటువంటి బహిరంగంగానే తిడుతున్నారు, ఎలాంటి పెడతారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశమైంది. సో మరి మోడీ వచ్చేటువంటి ప్లాన్ ఏంటి అని తెలియాలంటే మాత్రం డెఫినెట్ గా వచ్చిన తర్వాత అండ్ ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది, దాంట్లో ఏం మాట్లాడతారు ఏం తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.